మే 22 హనుమాన్ జయంతి. ఇది గురువారంతో కలిసి రాబోతుందండి. అయితే ఈ హనుమాన్ జయంతి రోజున మర్చిపోకుండా ఈ 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలండి. కూర్చుని తిన్నా తరగన ఆస్తి లభిస్తుంది. కోట్లు దోసుకువస్తాయి. మీ ఇంటికి డబ్బు దోసుకువస్తుంది. ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ వస్తువులు మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది. అలా తెచ్చుకుంటే మీరు కనివిని ఎరుగని సంపదన మీ సొంతం చేసుకోగలుగుతారండి. ఎందుకు అంటే హనుమాన్ జయంతికి అంతటి ప్రాముఖ్యత ఉందని చెప్పి మనకి పురాణం చెప్తుంది. కాబట్టి మర్చిపోకుండా ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోండి. అసలు ఈ హనుమాన్ జయంతి రోజున మనం ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు కూడా చూడండి. మీకు వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. హనుమాన్ జయంతి అనేది మనకి ఆంజనేయ స్వామి వారి యొక్క పుట్టినరోజు అండి. వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతిని అయితే మనం చేసుకోవడం అనేది ఆనవాయితీ. వైశాఖ బహుళ దశమి రోజున కేసరి అంజనా దంపతులకు హనుమంతుల వారు పుట్టారు. ఈరోజు ఆంజనేయ స్వామి వారిని అయితే పూజిస్తారు. ఆంజనేయ స్వామి వారి గుడికి వెళతారు. వడ మాలలు సమర్పిస్తారు. ఆకు పూజలు చేస్తారు. ఇది ఒక పెద్ద పర్వదినం అండి. అందువలన మర్చిపోకుండా మీరు ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలండి. కూర్చుని తిన్న ఐశ్వర్యం అయితే మీకు లభిస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ వస్తువులను కూడా పరమ పవిత్రమైనటువంటివి. మీ దరిద్రాలను తీసేయడానికి, ధనాన్ని తెచ్చిపెట్టడానికి, మీకు చక్కని ఐశ్వర్యం తీసుకురావడానికి, మీ సంపాదన పెంచడానికి యూజ్ అయ్యేటువంటి వస్తువులు. ఈ వస్తువులకు అతీత శక్తులు అయితే ఉంటాయని చెప్పి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ వస్తువులతో పాటు దేవతలు కూడా ఇంటికి వస్తారు. ఈ వస్తువులు మంగళకరమైనటువంటివి అని కూడా మనం చెప్పవచ్చు. అందుకే మర్చిపోకుండా ఈ వస్తువులను మీ ఇంటికి తీసుకొచ్చుకోవాలి. మనం హనుమాన్ జయంతి రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను అయితే ఆచరించాల్సి ఉంటుంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తలకు నూనెను రాయకూడదండి. హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఎందుకు అంటే ఈరోజు చేసేటువంటి పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. మీ మనసులోని కోరికలు ఏవైనా సరే కోరిన కోరికలు వెంటనే నెరవేరాలి అంటే ఈ హనుమాన్ జయంతి రోజున 11 తమలపాకులు తీసుకుని వాటిపై గంధంతో జై శ్రీరామ్ అని చెప్పి రాసి ఆ ఆంజనేయ స్వామి వారికి ఆ తమలపాకుల మాలను సమర్పించాలండి. మీ కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి. ఆ హనుమాన్ జయంతి రోజున ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మానికి తమలపాకులను అయితే కట్టుకోండి. తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి. కాబట్టి 21 తమలపాకులు తీసుకొని కుంకుమ రంగు దారంతో తోరంలాగా కట్టుకొని ఇంటి గుమ్మానికి తమలపాకులను అయితే కట్టుకున్నట్లయితే మీ ఇంట్లోనికి పుష్కలంగా డబ్బు చేరుతుంది. అదేవిధంగా ఈ హనుమాన్ జయంతి రోజున మీ ఇంటి ముందు తప్పనిసరిగా గంధంతో స్వస్తిక్ గుర్తు వేయాలి. ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే ధనలక్ష్మి మీ ఇంట్లోనికి అడుగు పెడుతుంది. ఇక మీ ఇల్లంతా కూడా అతి త్వరలోనే కనక వర్షంతో నిండిపోతుంది. ఈ హనుమాన్ జయంతి రోజున కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలు కోట్లు దూసుకువస్తాయి. కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి శాస్త్రం అయితే తెలియజేస్తుంది. ముఖ్యంగా మనం తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏంటండి అంటే కళ్ళు ఉప్పు. మీరు అనుకోవచ్చు ఎప్పుడూ కూడా రాళ్ళ ఉప్పు గురించి చెప్తూ ఉంటారు ఏంటండి అని. వాటికి అంతటి శక్తి ఉంటుందండి. దానికి 100% రాళ్ల ఉప్పుకు శక్తి అధికంగా ఉంటుంది. రాళ్ల ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి ఆ ఉప్పుకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంది. ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజున ఉప్పు తెచ్చుకుంటే చాలా మంచిది. అద్భుత ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం. బిచ్చవాడు సైతం కుబేరుడిగా మారుతారు. ఎందుకండి అంటే ఉప్పుకు అంతటి ప్రాముఖ్యత. ఉప్పుతో చేసే కొన్ని రకాల పరిహారాలకు కూడా అంతటి శక్తి ఉంటుంది. కాబట్టి హనుమాన్ జయంతి రోజున ఒక 10 రూపాయలు పెట్టైనా సరే ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోండి. అంటే రాళ్ళ ఉప్పు, కళ్ళు ఉప్పు, క్రిస్టల్ సాల్ట్ ఇలా రకరకాలుగా తెచ్చుకుంటే సరిపోతుంది. మీరు ఎలా తెచ్చినా పర్వాలేదండి. ఇంటిలో ఆల్రెడీ ఉన్నా సరే ఖచ్చితంగా ఈరోజు ఉప్పును కొని తెచ్చుకోండి. ఇది కొని తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పుతో ఈ పరిహారం అయితే చేయండి. లేకపోతే ఇంట్లో వంటగదిలో ఉప్పు డబ్బాలో వేసుకుని వంటల్లోనైనా యూజ్ చేసుకోవచ్చు. పరిహారం చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా పరిహారం చేసుకోవాలి. మీ అప్పు మీరు తీర్చుకోవాలన్నా, అప్పుల నుంచి బయటపడాలన్నా, ధన సమస్యలు తొలగించుకోవాలన్నా సరే ఈ పరిహారం చేసుకోండి. అప్పు పరంగా, ఇంటి పరంగా, అదే వ్యాపార సంస్థల పరంగా కూడా ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి పరిహారం అయితే బాగా యూజ్ అవుతుంది. ఏం లేదు, హనుమాన్ జయంతి రోజున ఉదయం పూట ఒక మట్టి పాత్ర కానీ, ప్లాస్టిక్ బౌల్ కానీ, గాజు బౌల్ కానీ తీసుకోండి. మీరు
తెచ్చుకున్న దానిలోంచి ఒక గుప్పెడు ఉప్పు తీసుకుని ఎడమ చేతితో ఆ బౌల్లో పోసేయాలి. ఆ తర్వాత ఆ గిన్నెలో ₹1 బిళ్ళను, కుంకుమను, కొన్ని ఆవాలను వేయాలి. ఆ తర్వాత బౌల్ తీసుకెళ్ళి బీరువా కింద పెట్టేసి వదిలేయాలి. మళ్ళీ నెక్స్ట్ డే దీన్ని తీసేసి దానిలో ఉన్నటువంటి వస్తువులు ఒక కవర్లో వేసేసి ఆ కవర్ను పారే నీటిలో వేసేయాలి. కాబట్టి ఈ పరిహారాన్ని ఏ విధంగా ఆచరించుకోవాలి? ₹1 బిళ్ళను మాత్రం మనం హుండీలో వేసుకోవచ్చు, దానం చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఉప్పు తెచ్చుకొని ఈ విధంగా పరిహారం చేసుకోవచ్చు. లేదు మాకు ఈ పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదనుకుంటే ఆ ఉప్పును వంటల్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఉప్పును తెచ్చుకొని ఈ 2 విధాలుగా కూడా మీరు ఆచరణ చేసుకోవచ్చు. ఇట్లా ఎలా చేసినా సరే మంచి ఫలితం కలుగుతుంది. ఆ అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రయత్నించండి. ఇక తర్వాత హనుమాన్ జయంతి రోజున తెచ్చుకోవాల్సిన ఇంకొక వస్తువు ఏంటండి అంటే లవంగాలు ఇంటికి తెచ్చుకోవటం వలన అదృష్టం, ఐశ్వర్యం ఖచ్చితంగా కలుగుతుంది. తరగని ఆస్తి మన సొంతం అవుతుంది. డబ్బుతో మనం నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండడానికి లవంగాలు బాగా యూజ్ అవుతాయి. మనం నిరంతరం కూడా డబ్బు లేక బాధపడుతూ ఉంటాం కదా, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ధనం రావట్లేదండి, సంపాదించింది మిగలట్లేదు, ఎంత సంపాదించినా సరే మా బ్రతుకులు ఇంతే, మా జీవితాలు ఇంతే అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు తప్పనిసరిగా లవంగాలు కొని తెచ్చుకోవాలి. కాబట్టి ఈరోజు మీరు లవంగాల ప్యాకెట్ కొని తెచ్చుకోండి. పెద్ద ప్యాకెట్ ఏది అవసరం లేదు. మీరు వందలు పెట్టి కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. ఒక్క ₹10 చిన్ని లవంగం ప్యాకెట్ అయినా సరే మీ ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. జీవితం అయితే మారిపోతుంది. కాబట్టి మీరు లవంగాలు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. అలా లవంగాల ప్యాకెట్ మీరు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఆ రోజు డ్యామేజ్ లేకుండా చేసుకోండి. నార్మల్గా ఒక ₹20 పెడితే ఒక 10 లవంగాలు అయితే వస్తాయి కదా. ₹50 పెడితే అందులో ఒక 20-30 లవంగాలు వస్తాయి. సో ఒక చిన్నది తెచ్చుకుంటే సరిపోతుంది. ఈ లవంగాలు అనేవి మీకు ఏంటంటే ఈ లవంగాలు తెచ్చుకుంటారు కాబట్టి తదియ నక్షత్రాలు బాగుంటాయి కాబట్టి ఇంటిని క్లీన్ చేసేసుకొని ఆంజనేయ స్వామి ముందు దీపం పెట్టుకోండి. తెచ్చుకున్నటువంటి 10 లవంగాలు తీసి హనుమంతుని పట్టం ముందు పెట్టి పూజ చేసుకోండి. పూజించుకోవడం అంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి. దీపం పెట్టి పువ్వులు పెట్టి అరటిపండును కానీ బెల్లాన్ని కానీ పెట్టేసి ఆ లవంగాలను దేవుని ముందు పెట్టి సంకల్పం చెప్పుకోండి. డబ్బు నిరంతరం రావాలి, డబ్బు ప్రవాహంలాగా ఉండాలి, మాకు లోటు ఉండకూడదు, మన ఇబ్బందులు తొలగిపోవాలి అని లవంగాలు మనకి చక్కని యోగం కలిగించాలని సంకల్పం చెప్పుకొని సంకల్పాలను ఆంజనేయ స్వామి ముందు చెప్పుకొని పెట్టుకోవాలి. తర్వాత ఆంజనేయ స్వామి ఫోటో ముందు పెట్టి పూజించుకొని లవంగాలు మనతో ఉంచుకోవచ్చు అండి. లేకపోతే బీరువాలో పెట్టుకోవచ్చు, లేకపోతే మనం వ్యాపారం చేసుకునేటువంటి సంస్థల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా మీ ఇష్టాలను బట్టి ఇలా లవంగాలు పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవడం వలన అయితే చక్కని యోగం కలుగుతుంది. మీరే ఆశ్చర్యపోయే శుభ ఫలితాలను పొందుతారు. లేదండి అంటే ఒక 10 లవంగాలు పెడతారు కదా, అందులోంచి ఇంట్లో వాళ్ళందరూ కూడా తలా ఒక లవంగం తీసేసుకొని ఒక మీ పర్సెస్లో కానీ బ్యాగ్లో కానీ ఇట్లా మీరు బ్యాగ్ కనుక క్యారీ చేస్తే వాటిలో కూడా మీరు వీటిని పెట్టుకోవచ్చు అండి. అలా కూడా మీకు అద్భుత ఫలితాలు అయితే కలగడం జరుగుతుంది. మీరే చూస్తారు. సో ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి. ఇట్లా ఈరోజు కనుక మీరు చేస్తే మీ చుడి తిరిగి మీకు నిరంతరం డబ్బు అయితే వస్తూ ఉంటుంది. హనుమంతుని యొక్క చల్లని చూపు మీ వైపు ఉంటుంది. ఆయన కృపా కటాక్షం మీకు కలుగుతుంది. మీరు చక్కగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి పండితులు తెలియజేస్తారు. అలానే ఈరోజు ఈ హనుమాన్ జయంతి రోజున అత్తరు అంటే ఒక చిన్న అత్తరు ఉంటుంది కదండి, దాన్ని తెచ్చుకుంటే సరిపోతుంది. అది తెచ్చుకుంటే చాలా మంచిది. అత్తరు అంటే మనకి నార్మల్గా ఒక ₹20-25 ₹30 లోపు ఉంటుందండి. పూజా స్టోర్స్లో కానీ, బ్యాంగిల్ స్టోర్స్లో కానీ, ఇట్లా ఫ్యాన్సీ షాప్స్లో కానీ మనకైతే అవైలబుల్గా ఉంటుంది కదా. దాన్ని మనం అది ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఏంటంటే మనకు అద్భుతం కలుగుతుంది. ఎందుకండి అంటే అంటే అమ్మవారికి ఇష్టం. ఇందులో మనకి ఫ్లేవర్స్ ఉంటాయి. అన్నీ కాకుండా జాస్మిన్ కానీ, గులాబీ పువ్వులతో సంబంధించింది కానీ తెచ్చుకుంటే సరిపోతుందండి. ఈ పరిహారానికి ఉపయోగపడతాయి. దైవానికి పూజకి యూజ్ అవుతాయి. అవి పరిపూర్ణ పరిహారానికి సిద్ధించబడతాయి. సో వీటిల్లో ఏదో ఒకటి తెచ్చుకొని ఈరోజు గుమ్మాల దగ్గర చక్కగా ఇంట్లో అలానే పూజ గదిలో అత్తరును
చిలకరించుకుంటే ఆ లక్ష్మీదేవి ఇంటిలోనికి వచ్చి సంపాదన పెంచి దక్కన ఐశ్వర్యాన్ని ఇచ్చి జీవితాన్ని మారుస్తుంది. ఇక హనుమాన్ జయంతి అనేది అతీత శక్తులతో కూడొస్తుంది కాబట్టి దీన్ని తెచ్చుకుంటే చాలా మంచిది. పట్టికను తెచ్చుకుంటే మనకి ఐశ్వర్యం అయితే లభిస్తుంది. మనం పట్టిక ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. దరిద్రాలన్నీ తొలగిపోతాయండి. అదేవిధంగా సర్వదరిద్రాలు నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇంటిపైన ఉండే పీటలు కూడా మనం తొలగించుకున్న వాళ్ళం అవుతామని చెప్పుకోవచ్చు. పట్టిక ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే ఆ పట్టికకి కుంకుమతో బొట్లు పెట్టి ఎర్రని వస్త్రంలో వేసి మూట కట్టి ఆ తర్వాత ఇంటి గుమ్మం ముందు వేలాడదీయాలి. పట్టిక తెచ్చుకుంటే మీరు ఈవినింగ్ 3 గంటలు దాటిన తర్వాత ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి. ఇంటి గుమ్మం ముందు వేలాడదీయాలి. ఇలా పట్టికను చక్కగా ఇంటి ముందు వేలాడదీస్తే చాలా మంచిది. ఈ పట్టిక మనకి దిష్టిపరంగా యూజ్ అవుతుంది. చక్కని మంచి శుభ ఫలితాలను అయితే తెస్తుంది. మన జీవితాన్ని అయితే మారుస్తుంది. మనకు అష్టైశ్వర్యాలను సిద్ధించేలా చేస్తుందండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడానికి యూజ్ అవుతుంది. పట్టిక కొని తెచ్చుకోవడానికి ఈ హనుమాన్ జయంతి అనేది మనకి చాలా మంచిది. అందుకే పట్టికని ఈరోజు తెచ్చుకొని ఇంటి గుమ్మం ముందు వేలాడి తీసుకోండి. మంచి శుభ ఫలితాలను అయితే పొందవచ్చు. కాబట్టి ఇలా ఈ విధంగా చక్కని పరిహారాలను చేసి శుభ ఫలితాలను అయితే పొందండి. ఇక 5వ వస్తువు ఏంటండి అంటే మిరియాలండి. ఇవి కూడా అద్భుతమైన శక్తిని కలిగినవి. అంటే ఇవి మంగళకరమైనవిగా భావిస్తారు. మిరియాలంటే హనుమంతునికి చాలా ఇష్టం కాబట్టి మిరియాలు హనుమాన్ జయంతి రోజు తెచ్చుకుంటే చాలా మంచిదండి. అలా అని చెప్పి మీరు మిరియాల పౌడర్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మిరియాలు తెచ్చుకోవాలండి. వాటిని పూజ గదిలో పెట్టుకున్న 1 గంట అలానే వదిలేయాలి. ఆ తర్వాత ఆ మిరియాలు మనం వంటల్లో యూజ్ చేసుకోవచ్చు, ప్రసాదాల్లో యూజ్ చేసుకోవచ్చు. ఈరోజు మిరియాలు తెచ్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి. ఇది ఖాయం కాబట్టి ఖచ్చితంగా మిరియాలను తెచ్చుకోండి. ఇక తర్వాత ఏంటంటే ఈ హనుమాన్ జయంతి రోజు కుంకుమను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు అండి. కుంకుమ చాలా మంగళకరమైనది, మంగళప్రదమైనది. కుంకుమ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా. కుంకుమ అన్న సింధూరం అన్న ఆ ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు ఖచ్చితంగా దాన్ని తెచ్చుకుంటే మంచిదండి. అది తెచ్చుకుంటే చాలా మంచిది. కుంకుమ చిన్న ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకున్నా లేక పెద్ద ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకున్నా మనకంటే అద్భుతాలు అయితే జరుగుతాయి. మంచి ఫలితాలను మనం చూడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ధనం వస్తుంది, ఇంటి సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, ఆర్థికంగా మనకి బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందండి. సో ఈరోజు కుంకుమ తెచ్చుకోండి. ఆ కుంకుమ పూజ గదిలో పెట్టుకుంటే మంచిది. మీరు అనుకోవచ్చండి ఏంటి ఇన్ని చెప్తున్నారు, 2 వస్తువులు తెచ్చుకోవాలంటున్నారు కదా అని. గుర్తు పెట్టుకోండి, మీరు ఇక్కడ చెప్పినవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏది అవసరం, ఏది తెచ్చుకోవాలని మీ మనసుకు అనిపిస్తుందో వాటిని తెచ్చుకోండి. అలా తెచ్చుకుని పరిహారం చేసుకోవచ్చు, లేకపోతే ఇంట్లోనికి యూజ్ చేసుకోవచ్చు. అంటే ఉప్పు తెచ్చుకున్నాం అనుకోండి, ముందు చెప్పుకున్నట్లుగా ఇందాక పరిహారం చెప్పాం కదా, ఆ పరిహారం కూడా చేసుకోవచ్చు. లేదండి మేము పరిహారం చేయమంటే ఆ ఉప్పుని వంటల్లో యూజ్ చేసుకోవచ్చు. కుంకుమ తెచ్చుకుంటే పూజ గదిలో యూజ్ చేసుకోవచ్చు, లేదా పరిహారాలు చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి అన్ని రకాలుగా కూడా యూజ్ అవుతుంది. బట్ మనకి మనీ వేస్టేజ్ అనేది ఉండదు. మనం ఇంటికి తెచ్చుకున్న దానికి కూడా శుభ ఫలితం కలుగుతుంది. ఇలా మనకి యూజ్ అవుతాయి కాబట్టి ఈ విధంగా మనం ఆచరించుకోవచ్చండి. ముందుగా మనం ఆ వస్తువులు తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోవాలి, పూజించుకోవాలి. ఒక్క 10 నిమిషాల తర్వాత వాటిని మనం తీసేసి యూజ్ చేసుకోవచ్చు, పడేయకూడదండి. ఇక అలానే వాటిని అలా వదిలేసేయకండి. ఇప్పుడు మనం మిరియాల గురించి చెప్తాం. మనం పూజ గదిలో పెట్టుకుంటాము, ఆ తర్వాత వాటిని మనం యూజ్ చేసుకుంటాం కదా. సో అంతే. ఇలా ఈ విధంగా మనం ఆచరించి కనుక మనం చేసుకుంటే సరిపోతుందండి. నచ్చిన వస్తువులు, మీకు కావాల్సిన వస్తువులు మాత్రమే తెచ్చుకోండి. ఇట్లా చేసుకుంటే శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా మీకు కలుగుతాయి. సగం దరిద్రాలు అయితే తొలగిపోతాయి, బాగా కలిసి వస్తుంది, పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ వస్తువులు తెచ్చుకోండి. అందరూ కూడా ఈ హనుమాన్ జయంతి రోజున ఈ వస్తువులలో ఏదో ఒక 2 అయినా తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా అయితే జీవించవచ్చండి. హనుమాన్ జయంతి రోజున ఖచ్చితంగా పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే మంచిదండి. ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించండి. ఆ ఫోటో మాకు లేదండి అనుకుంటే మామూలు ఆంజనేయ స్వామి వారి ఫోటో కానీ రాముల వారి ఫోటో కానీ సరే
పూజ చేసుకోవచ్చు. ఏది చేసినా సరే ఆంజనేయ స్వామి వారి ఫోటోకి గంధము, సింధూరంతో 5 బొట్లు లేక 3 బొట్లు పెట్టండి. లేక కుంకుమను సమర్పించండి. హనుమాన్ జయంతి రోజున ఏంటంటే ఆ స్వామికి తప్పకుండా సమర్పించాల్సినటువంటి 4 నైవేద్యాలున్నాయి. ఈ నైవేద్యాలు గనక మనం సమర్పించామనుకోండి చాలా మంచిది. ఆ నైవేద్యాలలో మొదటిది వడలండి. ఈరోజు వడల స్వామికి నైవేద్యంగా సమర్పించినా, లేకపోతే మాల కట్టిన వడమాల సమర్పించిన జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. కుజ దోషాలు తొలగిపోతాయి. శని దోషాలు, రాహుకేతు దోషాలు, ఇట్లా మనకి ఏ దోషాలు ఉన్నా సరే ఆ ఆంజనేయ స్వామికి వడమాల సమర్పిస్తే అవన్నీ కూడా నివారింపబడతాయి. ఇక రెండవ నైవేద్యం ఏంటండి అంటే అరటిపళ్ళు. ఆ హనుమంతునికి అరటిపళ్ళు అంటే చాలా ప్రీతండి. హనుమంతుడు ఎప్పుడూ కూడా అరటి తోటల్లో సంచరిస్తూ ఉంటారని చెప్పేసి గ్రంథాల్లో చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి ఆంజనేయ స్వామి వారికి తప్పనిసరిగా ఈరోజు ఒక హస్తం అరటిపళ్ళను నివేదన చేస్తే మంచిది. లేదండి అంటే ఒక 5 అరటిపళ్ళను సమర్పించవచ్చు. ఇట్లా అరటిపళ్ళను నివేదించడం వలన ఏంటంటే సకలైశ్వర్యాలు మనకి కలగడం అయితే జరుగుతుంది. వీటితో పాటుగా తమలపాకులు లేక తమలపాకుల మాలను కూడా ఆ ఆంజనేయ స్వామికి సమర్పించాలి. ఇట్లా తమలపాకులు మాలలాగా కట్టుకుని 11 లేక 18 లేక 27 లేక 48 లేక 108 తమలపాకులు తీసుకొని మాలలాగా కుట్టి ఆ మాలను ఆ స్వామి వారికి అలంకరించాలండి. ఇట్లా తమలపాకుల మాలను కనుక మనం సమర్పిస్తే స్వామివారు తొందరగా వశమైపోతారండి. ఈ తమలపాక మీద సింధూరంతో శ్రీరామ అని చెప్పి రాసి చేస్తే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా తమలపాకుల మాలను సమర్పించండి. ఈ మూడిటితో పాటు ఆ స్వామికి కొబ్బరికాయని కూడా నైవేద్యంగా పెట్టాలండి. ఆ కొబ్బరికాయ అంటే ఆ ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం కాబట్టి తప్పనిసరిగా కొబ్బరికాయ కానీ కొబ్బరితో చేసినటువంటి తీపి పదార్థం కానీ పెట్టాలి. ఈరోజు ఈ 4టిని తప్పనిసరిగా హనుమంతునికి సమర్పించాలి. తమలపాకులు తిన్నా తినకపోయినా ఆ తమలపాకుల మాలను ఆంజనేయ స్వామికి సమర్పించాలి. వడలు, అరటిపళ్ళు, కొబ్బరికాయను మాత్రం మీరు ప్రసాదంగా స్వీకరించి తినాలి. తమలపాకులు తింటే వారు తమలపాకుల మాలలోని ఆకులను ప్రసాదంగా స్వీకరించాలండి. ఈరోజు ఈ ప్రసాదాలు పెడితే ఆ హనుమంతుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఈ ప్రసాదాలు పెట్టడం వలన 1,00,000 పూజలు చేసినటువంటి ఫలితం కలుగుతుంది. మీకున్నటువంటి కష్టాలు పోయి రాజయోగం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ జయంతి రోజున ఈ నైవేద్యాలు పెట్టి శుభ ఫలితాలను అయితే పొందాలి. కుంకుమ రామ భక్తిని పొందటం కోసమే, రామభక్తుడిగా చిరంజీవిగా ఈ లోకం ఉన్నంతకాలం రామనామం స్తుతించే వారికి అండగా ఉండేటువంటి వారికి హనుమంత అవతారం ఎత్తారు. అలాంటి హనుమంతుడు పుట్టినరోజు ఆయన ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించి సింధూరాన్ని ధరిస్తే దుష్ట శక్తులు పారిపోతాయి. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మనోధైర్యం చేకూరుతుంది. ఈరోజు హనుమంతుని ఆలయాల్లో అర్చనలు, అభిషేకాలు చేసి నైవేద్యం సమర్పిస్తారు. ఈరోజు హనుమాన్ చాలీసా, సుందరకాండ పఠించిన వారికి అద్భుత ఫలితాలు కలుగుతాయి. నవగ్రహ దోషాలు ఉండవు. ఈతి బాధలు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. దేవుని అనుగ్రహం సిద్ధిస్తుంది అండి. తమలపాకండి హనుమాన్ జయంతి రోజున మనం తమలపాకును కనుక తిన్నట్లయితే ఒంట్లో రోగాలు తొలగిపోతాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం హనుమాన్ జయంతి వరకు ఎలాంటి రోగాలు లేకుండా ఉంటాయి. ఆయుష్ పెరుగుతుందని శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. అంతేకాదండి ఈరోజు తమలపాకును తింటే సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. రోగాలు పోతాయి. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. మీ శరీరం బలంగా మారుతుంది. మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకండి అంటే ఈరోజు మనం తినే తమలపాకు అదృష్టం తెచ్చిపెడుతుంది. తమలపాకులు అంటే ఆ ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. తమలపాకులకు ఎంతో శక్తి ఉంటుంది. తమలపాకు దరిద్రాలను తొలగించే శక్తి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఒక తమలపాకును తింటే చాలు జీవితం అద్భుతంగా మారుతుంది. జాతక దోషాలు తొలగిపోతాయి. కష్టాలు, సమస్యలు తొలగిపోయి మీరు సంతోషంగా జీవించగలుగుతారు. మరి ఇంతకీ ఈ తమలపాకును మనం ఎలా స్వీకరించాలండి అంటే ఏం లేదు. ఈ హనుమాన్ జయంతి రోజున ఒక తమలపాకును తీసుకుని మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు పెట్టండి. కేవలం ఒక్క తమలపాకును తెచ్చుకొని ఆ ఆంజనేయ స్వామి ఫోటో ముందు పెట్టుకుంటే సరిపోతుంది. పెట్టి నమస్కారం చేసుకోండి. స్వామి, మా ఇంట్లో ఉన్న సమస్యలు తొలగాలి, మా కష్టాలు, పీడలు, బాధలు, ధన సమస్యలు అన్నీ తొలగిపోవాలి అని చెప్పి సంకల్పం చెప్పుకోండి. మీరు పూజ అంతా చేసుకున్న తర్వాత ఈ విధంగా చేయాలి. ఒక 5 నిమిషాల పాటు తమలపాకున ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు పెట్టి వదిలేసేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత దీన్ని తీసేసుకొని
తీసుకొని ఇంట్లో వాళ్ళందరూ స్వీకరించవచ్చు. అంటే ఆ ఒక్క ఆకును ముక్కలు తీసుకొని స్వీకరించవచ్చు. అందరూ కలిసి ఒక్క ఆకును తింటే సరిపోతుంది. తమలపాకు అలా స్వీకరించవచ్చు. లేదండి మేము అలా తినలేము అనుకుంటే ఈ ఆకు మీద చిటికెడు పంచదార కానీ, బెల్లాన్ని కానీ, తేనెను కానీ వేసుకొని అయినా సరే స్వీకరించవచ్చు. ఇలా ఈరోజు తమలపాకు తినడం వల్ల సంవత్సరం అంతా కూడా రాజయోగం పడుతుంది, కష్టాలు తొలగుతాయి, సమస్యలు తొలగుతాయి, ఆంజనేయ స్వామి వారి సకలైశ్వర్యాలు ఇస్తారు. ఈ ఆకు తిన్న 1 గంటలో మీ శరీరంలో మార్పు అయితే వస్తుంది. శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. మన శరీరంలోని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆయుష్ వృద్ధి అవుతుంది, కష్టాలన్నీ తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఇంట్లో ధనవర్షం కురుస్తుంది, జాతక దోషాలు అనేవి కూడా అన్నీ తొలగిపోతాయి, మీకు తిరగనేది ఉండదు. ఎందుకండి అంటే హనుమాన్ జయంతి రోజున తమలపాకులకు కష్టాలను తొలగించి ఆయుష్ని పెంచే విపరీత శక్తి ఉంటుంది. తమలపాకు చెట్టు అంటే సకల దేవతలకు ఎంతో ప్రీతి. ముఖ్యంగా హనుమంతుడు తమలపాకులను ఎంతగానో ఇష్టపడతాడు. అందుకే తమలపాకులతో పూజ చేస్తే చాలా మంచిదండి. కాబట్టి హనుమాన్ జయంతి రోజున తమలపాకులను తిని శుభ ఫలితాలను అయితే పొందండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వచ్చి వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.